నేను గోనెల రాజును మా స్టేషన్ కనుక బస్ స్టాండ్ ఆపోజిట్ నేను హౌస్ లోన్ తీసుకున్నాను శ్రీరామ్ ఫైనాన్స్లో. ఒక 13 లక్షల రూపాయలు ఇచ్చింది నా లోన్ అవసరం కోసం, నా పిల్లల చదువు కోసం అని ఉన్న అప్పుడు కొంచెం కట్టుకుందామని లోన్ తీసుకున్నాను. మొత్తం 5 సంవత్సరాలు పెట్టినా, 3 సంవత్సరాలు కట్టినా. 3 సంవత్సరాలు కట్టి ఇంకా 2 సంవత్సరాలు ఉండగా లోను మొత్తం క్లియరింగ్ చేసుకుందామని అమౌంట్ పట్టుకొని చెక్ ద్వారా అమౌంట్ శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్ రఘు అనే మేనేజర్ అప్పుడున్న రఘు ఉన్నాడని ఆయనకు చెక్ ఇచ్చాను. అతను ఏం చేశానంటే, సార్ ఇక్కడనే కదా బ్యాంకు, ఈ పక్క పంట ఒక బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ మీదే సార్, అందరు మీ అకౌంట్ కూడా అందులో ఉంది కదా, అందులో తీసుకొని నేను రాసి వచ్చాను, నేనే ఇస్తాను సార్, రండి మీరు ఇక్కడ ఎందుకు సార్, నేను అర్జెంట్గా వేరే దగ్గరికి వెళ్ళాలి, అన్నే రాసుకుంటా సార్ అంటే అక్కడికే వెళ్ళి ఆయనే వచ్చి రాసిండు. అమౌంట్ ఇచ్చిన 9,30,000 బ్యాంకు శ్రీరామ్ ఫైనాన్స్లో ఇచ్చిన. 9 లక్షల రూపాయలు చెక్ ద్వారా ఇచ్చాను సార్. 1 లక్ష రూపాయలు ఫోన్పే చేసిన. మొత్తం 10 లక్షల చీరల. అప్పటి వరకు ఎంత ఉన్న అమౌంట్ ఎంత ఉన్నా ఏం లేకున్నా సెటిల్మెంట్ అని ఒకటి అమౌంట్ చేసుకొని 10 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు ఫోన్పే, 9 లక్షల చిల్లర మాత్రం చెక్ ద్వారా ఇచ్చాను. ఇవ్వగానే తను సొంత అకౌంట్లో వేసుకున్నాడో ఏం చేసుకున్నాడో మాకు తెలియదు. మేమైతే ఇచ్చినాం, బ్యాంక్ ఇచ్చినాం. ఇది అది స్టేట్మెంట్. అతను వాడుకొని నెలకు ఈఎంఐ కట్టుకుంటాను. ప్రతి నెల నేను పోయి సార్ నాకు ఏమైనా సార్ నాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇయ్యారా అని నేను అడుగుతా. అతను ఏమన్నా అంటే, సార్ ఇస్తాం సార్, చెన్నై నుండి రావాలి, మీరు గోనెల రాజేందర్ అనే మీ సడ్డకునికే షూరిటీ ఉన్నారు, అందుకే మీకు అది రావట్లేదు సార్, కొంచెం టైం పడుతుంది, మీరు ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇది కరెక్ట్ కాదు సార్, మేము ఇస్తాం, కొంచెం ఓపిక పట్టండి అది అని అన్నారు. అన్నాక నేను ఏం చేసిన అంటే, ఇట్లా కాదు సార్, నాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ నువ్వు దగ్గర పెట్టుకోండి, నేను డబ్బులు ఇచ్చాను కదా, నాకు ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ సార్ ఇవ్వాలి కదా సార్ అదేనంటే, సార్ మీ ఎటు పోదు సార్, మీ సడ్డకున్నాడు కానీ, లేకపోతే మా మేనేజర్ మీనే కదా మేనేజర్, నేను చూసుకుంటే మీకు ఎందుకు సార్ అదేనా అన్నాడు. అంటే అట్లా కాదు సార్, నాకు కావాలి, ఖచ్చితంగా కావాలంటే అట్లా ఒక 6 నెలలు జరిపింది సార్. 6 నెలల తర్వాత చెన్నై నుండి మా సడకుని దగ్గరికి వచ్చిన అతను కిస్తులు కట్టట్లేదు. అతని దగ్గరకు వచ్చి, ఏందండి రాజేందర్ గారు మీరు అమౌంట్ కట్టట్లేదు అదని అంటే, సార్ నాకు కొంచెం వెళ్ళట్లేదు, నేను కొన్ని రోజులకు కడతా సార్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అదేనంటే, వాళ్ళు పిఎస్ని తీసుకొని వచ్చి ఇంటికి తాళం ఎత్తాను. అతనికి వస్తే లేదు సార్ నేను కడతా, ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు సార్ అదని నా రిక్వెస్ట్ చేసుకుంటే అది వదిలేసుకున్నాక అతను ఏమన్నా అంటే, లాస్ట్కు మీకు గోనెల రాజు అనే అబ్బాయి అంత మంచిగా కట్టుకున్నాడు, కిస్తే ఒక్కటి కూడా ఇంతవరకు చెక్ బౌన్స్ కాలేదు, మీరేం సార్ మీ సొంత సడ్డ కూడా కదా అంత మంచిగా కట్టుకుని మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అదని అతను అంటే, లేదు సార్ మేమిద్దరే పోయి రఘు అనే మేనేజర్కు మేమే చెక్ ఇచ్చినాం సార్, అతను కట్టేది లేదు సార్ అదని, లేదు సార్ అదని ఆ మేనేజర్, చెన్నై నుండి వచ్చిన మేనేజర్ మా ఇంటికి వచ్చి లోన్ చెక్ చేసి, లేదు సార్ మీరు ఇచ్చారు వాస్తవం, మీరు చెక్ చూపించిన అది వచ్చారు చూపిస్తే అన్నాడు, మీరు ఇచ్చారు వాస్తవం కానీ వాడు ఫ్రాడ్ చేసింది సార్, మిమ్మల్ని మీరు ఇమ్మీడియట్లీ కేసు పెట్టండి సార్ అదని అంటే, నేను సిపి దగ్గర పోయి సార్ మనకి ఇట్లా జరిగిందంటే మన మీద కేసు రాస్తాం, కాజ్పేట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిపోయి పోండి అన్నారు. అంటే కాజ్పేట పిఎస్కి పోగానే వాళ్ళు డిఎం, వరంగల్ డిఎం, జనగాం డిఎం ఇద్దరు కలిసి వచ్చారు. సార్ మీరు అంత దూరం ఎందుకు సార్, అవసరం లేదు, మేము కట్టిస్తాం వాంతోని, మాకు కొంచెం టైం ఇవ్వండి సార్, అంత దూరం ఎందుకు, మా కంపెనీ బ్యాడ్ నేమ్ అవుతుంది సార్, కొంచెం ఓపిక పెట్టండి, నాకు ఒక బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు సార్, నేను బాండ్ పేపర్ ఇచ్చారు కదా అని కొంచెం ఓపికతోనే ఉన్నా. ఇప్పుడు 4 నెలలు అతనికి కిస్తీలు కట్టట్లేదు, ఏం కట్టలేదు, నా చెక్ బౌన్స్ నా మీద 40,000 ఫైన్ పడ్డది. ఇంకా 9 మొన్న పోయినా, మళ్ళీ శ్రీరామ్ ఫైనాన్స్ పోతే మీరు ఇంకా 9 లక్షల రూపాయలు కట్టాలి సార్ అదని మళ్ళీ నాకే చెప్పగానే, ఎందుకు కట్టారు సార్, నేను ఏ రూపంగా కడతా, నేను అమౌంట్ ఇచ్చాను కదా సార్, వాడు పోయింది సార్ అంటే, మీరే కదా సార్ అప్పుడున్న మేనేజర్ అతనే కదా అంటే, మేము తీసేసినాం సార్, అతను పక్క పెట్టేసాం, అతనితో మాకు ఇప్పుడు ఇక్కడ అంటలేడు, అది మన మేడల దగ్గర 8:30 ఉంటాను సార్, మీరే పోయి అడుకొచ్చుకోండి అదేనని నా దగ్గరికి మళ్ళీ అమౌంట్ కోసం నా దగ్గరకు 2 అబ్బాయిలను కూడా పంపించింది. నెలకు 40,000 రూపాయలు కట్టేది సార్. కాజీపేట శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్, అందులోనే నేను లోన్ తీసుకున్నాను. నాకు ఇప్పించింది కూడా అతనే, రఘు అనే మేనేజర్, అప్పుడున్న మేనేజరే నాకు ఇప్పించిండు. నేను క్లోజ్ చేసింది కూడా అతనికి అమౌంట్, మేనేజర్ అనే నా అర్హత ఉన్నది కాబట్టి నేను చెక్ ఇచ్చాను. అది కూడా సీసీ ఫుటేజ్, బ్యాంకులో సీసీ ఫుటేజ్ ఉంది సార్, డేట్తో సహా ఇచ్చాను. ఒక 4 నెలల క్రితం రాసిచ్చారు, సార్ నాకు ఇట్లా జరిగింది ఏంటి సార్ అంటే, కడతారు సార్ అదేని అన్నారు. సిపి దగ్గర పోయినాక వాళ్ళు ఏమన్నా అంటే, సార్ అంత దూరం పోకండి, మా కంపెనీ బ్యాడ్ అవుతుంది సార్, ఆలోచించండి సార్ అని డిఎం సార్లు ఇద్దరు వచ్చి నాకు కాజ్పేట పిఎస్లో సిఏ గారు ముందటనే నాకు పేపర్ రాసి ఇచ్చారు. సార్ ఏమైంది సార్ నా అమౌంట్ అనగా, సార్ వాడు కట్టట్లేదు, మేమేం చెప్తాం, మేమైనా ఇది మొన్న మేము కట్టట్లేదు, మేము మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తామా సార్, మాకు సంబంధం లేదు, మీరే కట్టాలని మళ్ళీ నా దగ్గరికే పంపుతున్నారు, అమౌంట్ కట్టమని టార్చర్ చేస్తున్నారు. పనిచేసే ఒక మేనేజర్కే ఇచ్చాను డబ్బులు, వాళ్ళు కూడా ఏమన్నారంటే, మాదే బాధ్యత అని ఒక కాగితం రాసి ఇచ్చిళ్ళు. ఇప్పుడు నేను అప్పులు తెచ్చుకొని నేను చిట్టీలు కట్టుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది సార్, నేను మొత్తం ఒకసారి సెటిల్మెంట్ చేసుకున్న అప్పులు తెచ్చి చాలామంది చుట్టాల దగ్గర తెచ్చుకున్నా, ఇప్పుడు నాకు వేరే దారి కూడా లేదు సార్, నాకు వాళ్ళు అమౌంట్ కట్టమని వాళ్ళు అంటారు. ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా వచ్చి నాకు మళ్ళీ డబ్బులు కట్టమని నన్ను వేధిస్తున్నారు సార్, మీరు ఇట్లా నాకు న్యాయం జరగకపోతే నేను సూసైడ్ చేసుకున్నాను సార్.
ఇటో మళ్ళీ బాగా ఇంకా ఉంటుంది డైరీ బాగా ఇలా 50